భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అమ్మలకి నాన్నలకి నాదొక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కోసారి మీరు చెప్పిన మాట విననప్పుడు, చదువుకోకుండా అల్లరి చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా వస్తువు పాడు చేసినప్పుడు మీకు కోపం వస్తుంది కదా. ఆ కోపంలో మీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? నువ్వు బాగుపడవురా, నీకు అస్సలు బుద్ధి లేదు, నీ జన్మ తగలడా, నువ్వు దేనికి పనికిరావు, ఇలాంటి మాటలతో ఎప్పుడైనా మీ పిల్లలను తిట్టారా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ క్షణంలో మీరు అన్న మాటలు కేవలం కోపంతో అన్నవా, లేక మీ పిల్లల భవిష్యత్తుకు శాపాలా? మన పెద్దలు ఒక మాట చెప్తారు, నోటి దురుసు జీవితాన్ని మార్చేస్తుంది అని. మరి కన్నవారే కడుపున పుట్టిన పిల్లల్ని తిడితే ఆ తిట్లు పిల్లలకి తగులుతాయా? ఆ కన్న ప్రేమలోంచి వచ్చిన శాపాలు నిజంగానే పిల్లల జీవితాల్ని వెంటాడుతాయా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? సైకాలజీ ఏం చెబుతోంది? మీ నోటి నుంచి వచ్చే ఒక్కో మాట మీ పిల్లల తలరాతను మారుస్తోంది. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనం పురాణాలు చూసినా, చరిత్ర చూసినా ఒక నమ్మకం బలంగా ఉంది. ఈ ప్రపంచంలో దేవుడి కంటే ఎక్కువ శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కన్న తల్లి, కన్న తండ్రి మాత్రమే. ఎందుకంటే మనల్ని ఈ భూమి మీదికి తీసుకువచ్చిన ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. శాస్త్రాల ప్రకారం ఒక తల్లి లేదా తండ్రి మనస్ఫూర్తిగా దీవిస్తే ఆ పిల్లలకి తిరుగుండదు. మరి అదే తల్లిదండ్రులు కోపంతో, ఆవేశంతో, బాధతో ఒక మాట అంటే అది శాపంగా మారదా? అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టేది వాళ్ళు నాశనమైపోవాలని కాదు. కోపం వెనుక ఉన్నది ఆరాటం, భయం, ఆవేదన మాత్రమే. కానీ ప్రకృతికి ఆ ఆవేదన తెలియదు. ప్రకృతి కేవలం మీరు అన్న మాటను మాత్రమే తీసుకుంటుంది. కనుక ఒక చిన్న సూత్రం గుర్తుపెట్టుకోండి. మాట అనేది ఒక బాణం లాంటిది. విల్లు దాటిన బాణాన్ని, నోరు దాటిన మాటను మనం వెనక్కి తీసుకోలేం. మీరు కోపంలో నువ్వు దేనికి పనికి రావు అన్నప్పుడు ఆ మాట మీ పిల్లల చెవుల్లో పడుతుంది. ఆ క్షణం నుంచి ఆ మాట వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అంటే లో మనస్సులోకి వెళ్ళిపోతుంది. మా అమ్మే నన్ను పనికిరానంది, మా నాన్నే నన్ను తిట్టాడు, ఇక నేను లైఫ్లో ఏం సాధించగలను అనే ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఆ పిల్లల చుట్టూ ఏర్పడుతుంది. దీన్నే శాస్త్రాలు తిట్లు తగలడం అంటారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ దాగి ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఏంటండి పిల్లలు తప్పు చేస్తుంటే ఊరికే చూడాలా, తిట్టకుండా చెప్తే వింటారా అని. మీ కోపం న్యాయమైనదే కావచ్చు, కానీ మీరు తిట్టే తిట్ల ప్రభావం పిల్లల మెదడుపై ఎలా ఉంటుందో సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? పిల్లల మనస్సు ఒక పచ్చి మట్టి కుండ లాంటిది. మీరు ఏ ఆకారం ఇస్తే ఆ ఆకారంలోకి మారుతుంది. మీరు రోజుకు 10 సార్లు పిల్లల్ని దద్దమ్మ, సరిగ్గా చదవవు, నీ వల్ల ఏం కాదు అని తిడుతుంటే వాళ్ళ మెదడు ఆ మాటలనే నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది. దీనివల్ల పిల్లల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. నలుగురిలోకి వెళ్ళి మాట్లాడడానికి భయపడతారు. భయం, ఆందోళన పెరుగుతాయి. అమ్మా నాన్న ఎప్పుడు తిడతారో అనే భయంతోనే బతుకుతారు. చిన్నప్పుడు భయంతో ఊరుకున్న పెద్దయ్యాక అదే పిల్లలు తల్లిదండ్రులని శత్రువుల్లా చూడటం మొదలు పెడతారు. మీరు గమనించే ఉంటారు, కొంతమంది పిల్లలు ఎంత కష్టపడినా లైఫ్లో పైకి రాలేరు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ సొంత తల్లిదండ్రులు కోపంలో అన్న నెగిటివ్ మాటలే వాళ్ళ చుట్టూ ఒక గోడలా మారిపోతాయి. కన్నవారి నోటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ పిల్లల ఎదుగుదలను ఆపేస్తుంది. ఇదే అతి పెద్ద శాపం. మరి ఈరోజు ఈ క్షణం నుంచి తల్లిదండ్రులుగా మీరు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా పోలికలు పెట్టడం. పక్కింటి అబ్బాయిని చూడు, ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వున్నావు ఒక దద్దమ్మవి, ఈ మాట అస్సలు అనకండి. ఎదుటి వారితో పోల్చి తిడితే పిల్లల్లో మీపై కసి, ద్వేషం పెరుగుతాయి. అలాగే భవిష్యత్తును శపించడం, నువ్వు లైఫ్లో ఎప్పటికీ బాగుపడవు అని అనకండి. మీ నోటి వాక్య వాళ్ళకి దీవెన కావాలి, కానీ శాపం కాకూడదు. అలాగే ఇతరుల ముందు అవమానించడం, బంధువులు, స్నేహితుల ముందు పిల్లల తప్పులను ఎత్తి చూపుతూ తిట్టకండి. అది వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపేస్తుంది. ఇంకా చెప్పాలంటే భౌతిక దాడి చేస్తూ తిట్టడం, కొడుతూ తిట్టడం వల్ల పిల్లల్లో మొండితనం పెరుగుతుంది తప్ప మార్పు రాదు. అలాగే చిరాకును పిల్లలపై చూపించడం, ఆఫీస్లోనో వ్యాపారంలోనో వచ్చిన కోపాన్ని తెచ్చి ఇంట్లో అమాయకంగా ఉన్న పిల్లలపై అరవడం అతి పెద్ద తప్పు. ఒక్కసారి ఆలోచించండి,
బయట ప్రపంచం మీ పిల్లల్ని ఎన్ని మాటలైనా అనవచ్చు, కానీ ఇంటికి వస్తే అమ్మా నాన్నే రక్షణ. ఆ అమ్మా నాన్నే నోటికొచ్చినట్లు తిడితే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? మరి పిల్లలు తప్పు చేస్తే ఏం చేయాలండి అని అడుగుతున్నారా? కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని వ్యక్తపరిచే విధానం మారాలి. తిట్టే పద్ధతి మార్చండి. నువ్వు దేనికి పనికిరావు అనడానికి బదులు నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ ఈసారి ఎందుకో సరిగ్గా చేయలేదు, నెక్స్ట్ టైం బాగా చేయని చెప్పండి. మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు పిల్లలకి దూరంగా వెళ్ళిపోండి, లేదా మౌనంగా ఉండండి. కోపం తగ్గాక కూర్చోపెట్టి ప్రేమగా చెప్పండి. రాత్రి పడుకునే ముందు దీవించండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. మీ పిల్లలు పడుకున్నాక వాళ్ళ తల నిమురుతూ నా పిల్లలు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు, బుద్ధిమంతులవుతారు అని మనసులో అనుకోండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి. చివరిగా ఒక మాట, మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అలాగే మన పిల్లల మనసులో మనం ఎలాంటి మాటలు నాటుతామో రేపు వృద్ధాప్యంలో వాళ్ళు మనకి అవే మాటలను వడ్డీతో సహా తిరిగి ఇస్తారు. ఈరోజు మీరు పిల్లల్ని తిట్టిన తిట్లే రేపు వాళ్ళు మిమ్మల్ని వదిలేయడానికి, మీపై కోపం పెంచుకోవడానికి కారణం కావచ్చు. పిల్లలు దేవుడిచ్చిన వరాలు, వాళ్ళని మీ నోటి తిట్లతో శాపాలుగా మార్చకండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీ పిల్లలకి ఒక ఆశీర్వాదం కావాలి, ఒక దీవెన కావాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుంచే మీ పిల్లలపై కోప్పడటం తగ్గిస్తారని, వాళ్ళని ప్రేమతో గెలుచుకుంటారని ఆశిస్తున్నాము. ఈ సమాచారం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చేరాలి. కాబట్టి ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.